లోపల ఏడుస్తాను. ఎందుకు అవ్వ ఫోన్ చేసిన ఇందాక. ఫోన్ ఎవరో చూడు బాబు. అవ్వ ఫోన్ చేసాలి. హలో హలో అమ్మా, బాగుండవా? నేను బాగుంటాను, నువ్వు బాగుండావా? ఏం బాగమ్మా, మన ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ పోతే కడుపులో గడ్డి ఉంది అన్నాడు. ఆపరేషన్ చేయాలంటే 50,000 ఖర్చు అవుతుంది అన్నాడు. మా 20,000 పింఛన్ డబ్బులు ఉంది, 30,000 అల్లు నేను అడిగి ఏమన్నా సర్దావని మా. సరే, ఆయన అడిగి చెప్తాలే. అడిగి నాకేమాట ఫోన్ చేయమ్మా. ఉంటామ్మా. ఏమ్మా ఎందుకు మా ఏడుచున్నావు? అవ్వకు ఆరోగ్యం బాగాలేదంటే 30,000 కావాలంట. నాన్న అడుగు. నీ నాన్న అడగాలంటే భయం రా. రాని నేను చెప్తా. నువ్వు బయట వచ్చినా 30,000 ఫోన్ పే తెచ్చా గానీ పోయి మీ అమ్మకు చూపించుకొని ఆపరేషన్ చేసుకొని రాపో. మీరు ఎంతో మంచోళ్ళండి, మీరు అడగకుండానే 30,000 ఇస్తున్నారు. మామూలుగా మేము మంచోళ్ళమే, పరిస్థితులు మమ్మల్ని మారుస్తాయి. నేను ప్రేమించిన ఆమె మోసం చేసిందని ఆడవాళ్ళంతా అట్టే ఉంటారని రోజు నిన్ను తాగిచ్చి కొడతాను. ఏ ఒక్క రోజు కూడా నువ్వు మీ అమ్మలకు చెప్పలే. మా అమ్మ మా నాయన కూడా నిన్ను చాలా ఇబ్బంది పెట్టినారు, అయినా ఏ ఒక్క రోజు మీ అమ్మలకు చెప్పలే. మా అమ్మ మా నాయన మంచాన పడితే వాళ్ళని కన్న బిడ్డల్లో చూసుకొని నా తోబుట్టువుల దగ్గర, నా బంధువుల దగ్గర నా గౌరవం కాపాడినావు. ఇప్పుడు నేను 30,000 ఇచ్చి మీ అమ్మ దగ్గర నీ గౌరవం కాపాడకుంటే నేను నీకు భర్తనే కాదు.